పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందన్న నేతలు. వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ, 10 కోట్ల రూపాయలు చేసే బంగారం దోచుకెళ్లిన దుండగులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా రాయపర్తిలో ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్తో బ్యాంకు కిటికీ కట్ చేసి లోపలికి చొరబడి లాకర్లో భద్రపరిచిన బంగారం ఎత్తుకెళ్లారు. సుమారు 10 కోట్ల రూపాయలు చేసే బంగారం ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ఇంట్లో సేఫ్టీ ఉండదని బ్యాంక్లో లాకర్స్ తీసుకుని అక్కడ భద్రపరుచుకుంటూ ఉంటాం. ఇప్పుడు అక్కడ కూడా సేఫ్టీ లేకపోతే ఎలా? అసలు ఎలా జరిగింది, ఏ టైంకి జరిగింది, ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. లాకర్లో ఉన్నటువంటి బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. నిన్న అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంటల సమయంలో జరిగినట్టు పోలీసు అధికారులు కావచ్చు, స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బ్యాంకులో లాకర్లో నుండి బంగారాన్ని ఎలా ఎత్తుకెళ్లారు, ఎందుకు బ్యాంకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యమైన ఉందా, లేదంటే బ్యాంకు సిబ్బంది పాత్ర ఏదైనా ఉందా అంటూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లాకర్లు బ్యాంకు లోపలికి గ్యాస్ కట్టర్తో కిటికీల నుంచి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్ధరాత్రి సమయంలో ఎవరు ఉండరు కనుక అర్ధరాత్రి సమయంలో బ్యాంకరు సంబంధించినటువంటి లాకర్లో బంగారాన్ని దోచుకెళ్లొచ్చినటువంటి ఉద్దేశంతోనే దుండగులంతా ఈ ప్లాన్ కొద్దీ 10 కోట్ల విలువ చేసేటువంటి బంగారం దోచుకెళ్లినట్టు తెలుస్తుంది. బ్యాంక్ అధికారులు కావచ్చు, స్థానికులంతా కూడా బంగారం విలువ 10 కోట్లు ఉంటుందంటూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయాన్నే ఆ బ్యాంకుకు వచ్చినటువంటి బ్యాంక్ అధికారులు కావచ్చు, సిబ్బంది అంతా చూసి ఒక్కసారిగా షాకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు అసలు బ్యాంకు లోపలికి ఎలా వచ్చారు, ఎలా ఆ గ్యాస్ కట్టర్తో కిటికీలను ఎటువైపు నుంచి తొలగించారంటూ కూడా పూర్తిగా బ్యాంక్ అధికారులు తెలుసుకున్న తర్వాత రాయపర్తి సంబంధించినటువంటి పోలీసులకు ఆ సమాచారం అందించి వారు ఫిర్యాదు చేయడంతో రాయపర్తి సంబంధించినటువంటి ఆ పోలీసులు అక్కడికి చేరుకొని బ్యాంకు పరిసర ప్రాంతాలు కావచ్చు, బ్యాంకు లోపలంతా కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయా, సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాలలో ఈ అపహరించినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యా, లేదంటే ఎవరి ఆ పాత్ర ఉంది, ఎప్పుడు జరిగింది, వీరు లోకల్ సంబంధించినటువంటి దుండగులై ఉంటారా, లేదంటే బయటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠావారు ఎవరైనా ఉంటారంటూ కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంత ఇవాళ వరంగల్ నగరంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులంతా ఇక్కడే పెద్ద బందోబస్తు ఉన్నటువంటి నేపథ్యంలో రాయపర్తి సంబంధించినటువంటి పోలీసు అధికారులు కొంత అక్కడ లేకపోవడంతో కేవలం కానిస్టేబుల్, ఏఐసీ సంబంధించినటువంటి అధికారులు మాత్రమే బ్యాంకు దగ్గరికి వెళ్ళి పరిశీలించినట్టు దర్యాప్తు కొనసాగించినట్టు తెలుస్తుంది. కొంత ఈ సభ ముగిసిన తర్వాత కావచ్చు, లేదంటే రేపు మార్నింగ్ వాళ్ళకు పోలీసు ఉన్నతాధికారులు సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు దర్యాప్తు కొనసాగించి పూర్తిగా బ్యాంకు పరిసర ప్రాంతాలు పరిశీలించిన తర్వాత అసలు ఎవరు ఈ లాకర్లో బ్యాంకు ఎలా ఎత్తుకెళ్లారు, ఎప్పుడు ఎత్తుకెళ్లారు, ఎవరైనా తెలిసిన వాళ్ళే అంటే బ్యాంకుకు సంబంధించిన వారు కావచ్చు, బ్యాంకుకు రెగ్యులర్గా వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారా, లేదంటే బ్యాంకు లాకర్లో 10 కోట్ల విలువ చేసేటువంటి బంగారం ఉన్నటువంటి విషయాలు తెలిసినటువంటి దుండగులే ఈ పనికి ఒడిగట్టుంటారా, లేదంటే ఇతర వ్యక్తులు ఉంటారనే విషయాలన్నీ కూడా పోలీసులో దర్యాప్తులో కొనసాగి దర్యాప్తులో వెల్లడైన తర్వాతనే అసలు బంగారానికి సంబంధించిన దొంగతనం ఏ విధంగా జరిగింది. కస్టమర్స్ ఎవరైనా వచ్చారో, ఆల్రెడీ లాకర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 10 కోట్లని వాళ్ళకి ఎలా అంచనా వేస్తున్నారు అంటే, ఆల్రెడీ ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారం అయితే ఎంత తాకట్టులో ఉంది, ఎంత బంగారం వరకు లెక్క ఉంటుంది. ఇప్పుడు లాకర్స్ అంటే అది ఎవరి పర్సన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏం పెట్టుకుంటారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే ఎలా అంచనా వేస్తారు అంటే, ఒక బ్యాంక్ అంటే చాలా సెక్యూరిటీగా ఉండాలి, సీసీ కెమెరాస్ ఉంటాయి, లేదా చుట్టూ కూడా ఏదో పహారా ఉంటుంది. అసలు అక్కడ చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. అసలు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఉన్న లొకాలిటీని బట్టి? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు బ్యాంక్ అంటేనే బ్యాంకులో సామాన్యులకు సంబంధించి కావచ్చు, కొంతమంది బంగారాన్ని దాచుకుంటారు, కొంత ఇంట్లో ఉంటే భయం కావచ్చు, ఇంట్లో ఉంటే దొంగతనం కావచ్చు, ఇంట్లో ఉద్యోగాలతో ఇంట్లో బయటి పండగ వెళ్తాం కనుక సెక్యూరిటీగా ఉండేటువంటి భావన కొద్దే బ్యాంకులలో బంగారాన్ని లాకర్లో పెట్టి దాచుకునే పరిస్థితి ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ బ్యాంకులోనే ఈరోజు లాకర్ల నుంచి బంగారాన్ని ఎత్తుకుపోవడం అయితే వరంగల్ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ చోరీకి సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది. కొంత బ్యాంకు పరిసరాలు కావచ్చు, బ్యాంకు దగ్గర గమనిస్తే చిన్నగా ఒక 2-3 రోజులు రూములు సంబంధించి బ్యాంకు ఉన్నట్టు తెలుస్తుంది. రాయపర్తి మండల కేంద్రం అంటేనే చాలా చిన్నగా ఉంటుంది, వరంగల్ నగరానికి దూరంగానే ఉంటుంది. రాయపర్తి మండల కేంద్రం అంటేనే అనేక తండాలు, గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా ఆ బ్యాంకుకు కస్టమర్లుగా ఉంటారు. ఆ బ్యాంకుకు సంబంధించిన కస్టమర్లంతా కూడా చాలా చిన్న గ్రామాలు, చిన్న తండాలకు సంబంధించినటువంటి వారే ఉంటారు. కాబట్టి బ్యాంకుకు సంబంధించిన వారంతా కూడా కస్టమర్లు ఒక ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పటివరకు మాత్రం కస్టమర్లు ఇంకెవరు బ్యాంకు దగ్గరికి రానట్టు తెలుస్తుంది. పూర్తి ఆ వివరాలు వచ్చిన తర్వాత బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా
మాట్లాడి పోలీసుల దర్యాప్తులో తేలిన తర్వాత ఎంత మేరకు ఈ బంగారం పోయి ఉంటుంది, నిజంగానే 10 కోట్లు అనుకున్నటువంటి ప్రాథమిక అంచనాకు వస్తున్నటువంటి అధికారుల భావన నిజంగానే 10 కోట్లు ఉంటుందా లేదంటే ఇంకే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా దర్యాప్తు తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు రాయపర్తి మండల కేంద్రం సంబంధించిన కస్టమర్లు ఎవరు రానట్టు తెలుస్తుంది. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులు ఇంకా దర్యాప్తు కొనసాగించడంలో స్పీడ్ పెంచి ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి దర్యాప్తు కొనసాగిస్తేనే పూర్తి వివరాలు బయటపడే అవకాశం కనబడుతుంది. కానీ ఎవరైతే ఎస్బీఐ బ్యాంకులో రాయపర్తి సంబంధించిన మండల కేంద్ర ప్రజలు కస్టమర్లు అక్కడ లాకర్లో బంగారం పెట్టుకున్నారో వారంతా ఇప్పుడు భయాందోళన చెంది మా బంగారం ఏమైనా పోయిందా లేదంటే ఇంకా ఇతర వ్యక్తుల బంగారం పోయిందా, ఏ లాకర్లో పెట్టినటువంటి బంగారం పోయింది, ఎంత విలువ ఉంటుంది, ఎవరెవరు పోయిందంటూ కూడా రాయపర్తి మండల కేంద్రానికి సంబంధించిన కస్టమర్ల ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతమంది గ్యాస్ కట్టర్తో లోపలికి కట్ చేసి కిటికీని కట్ చేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, అసలు ఎవరి పాత్ర ఉంటుంది, లోకల్ సంబంధించినటువంటి వారు దొండగులు ఉన్నారా, బయట వ్యక్తులు ఉన్నారా, ఇవన్నీ కూడా దర్యాప్తు తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొంత 10 కోట్ల విలువ చేసే బంగారం ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ఆ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు కొంత భయాందోళన చెంది బ్యాంకు సంబంధించి సిబ్బంది పాత్ర కూడా బ్యాంకులో ఎంతమంది పనిచేస్తారు, బ్యాంకులో పనిచేసేటువంటి లాకర్ల దగ్గర ఈ కీసు ఎవరి దగ్గర ఉంటాయి, లాకర్లు ఓపెన్ చేసేటప్పుడు కావచ్చు, మళ్ళీ చూసేటప్పుడు ఆ సంబంధించిన రికార్డు అంతా కూడా ఎవరు పర్యవేక్షిస్తారు, ఆ రికార్డు సంబంధించిన వ్యక్తులను కూడా పోలీసులు దర్యాప్తు చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా పోలీసుల దర్యాప్తులోనే ఎన్ని కోట్ల విలువ చేసేటువంటి బంగారం అపహరించినటువంటి పడింది, ఎవరు ఇందులో పాల్గొన్నారు, ఎవరెవరి ప్రమేయం ఉన్నటువంటి విషయాలు అయితే పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం కనబడతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకు డైరెక్టర్ వర్మ గైర్హాజరయ్యారు. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున వారం గడువు కోరామని ఆర్జీవీ తరపు లాయర్ శ్రీనివాస్ తెలిపారు. దర్యాప్తుకు ఆర్జీవీ సహకరిస్తారని పోలీసులకు చెప్పారన్నారు. దీంతో మద్దిపాడు పోలీసులు 4 రోజులు గడువిచ్చారంటున్న లాయర్ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఒంగోలులో ఈరోజు జరగాల్సిన